చూస్తున్నారా టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలుసుకోవాలంటే ఈ వీడియోని టాపిక్ ఏంటంటే వైర్లెస్ మైక్ నేను పర్చేజ్ చేశాను అమెజాన్లో నుంచి. అంటే యూట్యూబ్ ఛానల్కి బాగుంటుందని చెప్పేసి అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. అది నేను అన్బాక్సింగ్ చేస్తాను. ఎలా చేయాలి, ఏంటి, ఎలా యూజ్ అవుతుంది, ఈ మైక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ మైక్ ఏంటంటే ఈ మైక్ K35 అన్నమాట. మైక్ చాలా బాగుంది. ఇది డబుల్ మైక్ వస్తుంది, రిసీవర్ డబుల్ మైక్, క్లారిటీ కూడా బాగానే ఉంది. ఇది మీకు అన్బాక్స్ చేద్దామని ఈ వీడియో చేస్తాను. ఈ వీడియోలో మీరు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నానంటే ఇది మైక్, ఇది సింగిల్ మైక్, డోల్ మైక్, ఇది రిసీవర్, ఇది వైర్, కంప్యూటర్ ఇచ్చిన వైర్. అది మీకు ఇలాగా ఈ 3 మైక్లు వస్తుంది. ఇలాగా 2 మైక్లను ఒక రిసీవర్, 3 ఐటమ్స్ వస్తుంది. ఒక వైరు అంటే C టైప్ వైరు. ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. టెస్ట్ చేసి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి నేను మళ్ళీ బాక్స్ పెట్టి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వైరు C టైప్ మాట కేబుల్. ఇది ఈ మైక్ ఆల్రెడీ నేను యూజ్ చేసినప్పుడు అన్నీ బాగానే వర్క్ చేసింది. అందువల్ల నేను వీడియో పెడితే మీరు కూడా నేర్చుకుంటారు కదా. అంటే ఈ వీడియోని చూసి మీరు ఎలా చేయాలి ఏంటనేది మీరు సింపుల్గా యూజర్ మాన్యువల్తో అవసరం లేకుండా ఈ వీడియోని చూసి మీరు ఈ మైక్ యూజ్ చేయవచ్చు. సో ఈ మైక్ ఛార్జింగ్ చేయడానికి ఈ వైర్ ఇస్తారు, USB కేబుల్ మాట. ఇది C టైప్ కేబుల్. ఇది ఇక్కడ మీరు ఎలా ఛార్జింగ్ పెట్టడమే ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ వేసినప్పుడు ఏంటంటే మీకు రెడ్ వెలుగుతుంది, అయిపోతే ఆటో కట్ అయిపోద్ది. చూపిస్తాను కూడా మీకు. సేమ్ ఇది అంతే. ఇది రిసీవర్. ఇది కూడా సేమ్ ఇలా ఛార్జ్ పెట్టి చెప్పొద్ది. నేను మీకు అడాప్టర్ దగ్గర తీసుకొని చూపిస్తాను ఎలా ఛార్జ్ అవ్వదు ఏంటన్నది. ఈ మైక్ యూట్యూబ్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ మైక్ అనేది. ఇది వైర్లెస్ మైక్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. K35 అన్నమాట. మీకు అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్. ఈ మైక్ వైర్లెస్ మైక్ అన్నమాట. ఇది మీకు ఛార్జింగ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది మైక్ ఉంది కదా. ఇది అడాప్టర్లో మనం వైర్ పెట్టేస్తాము. వైర్ పెట్టేస్తే జస్ట్ ఇలాగా C టైప్ ఇది ఇన్స్టాల్ చేసి ఇలా చేసేయడమే. ఇలా ఆన్ చేస్తే మీకు ఇక్కడ రెడ్ వెలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఛార్జింగ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోయినంటే ఆటోమేటిక్ కట్ అయిపోద్ది. సేమ్ అదే ఇది ఒకటి అయిపోయింది. తర్వాత ఇది రిసీవర్. సేమ్ రిసీవర్ కూడా అంతే, మీకు ఇలా రెడ్ వెలుగుతుంది. ఇది ఛార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. మీరు ఏం చేయవసరం లేదు. ఇది ఛార్జింగ్ అయిపోతే కట్ అయిపోద్ది. అలాగే ఈ 3 కూడా మీరు అలాగే ఛార్జింగ్ పెట్టుకోండి. ఇది కూడా సేమ్ అలాగే 3 కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు ఇలా రెడ్ వెలుగుతుంది, ఆటో కట్ అయిపోద్ది. ఈ 3 మీరు యూజ్ చేయాలనుకున్నారు 3 ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. ఇది మీకు సెల్ ఫోన్లో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు సెల్ ఫోన్ దగ్గరకు వచ్చాం కదా. సెల్ ఫోన్ దగ్గర వచ్చింటే చిన్నది ఏం లేదు, ఒక యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అది మీకు ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్ దగ్గర క్లిక్ చేయండి. మీరు ప్లేస్టోర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ దగ్గర ఓపెన్ కెమెరా అని టైప్ చేయండి. ఓపెన్ కెమెరా. చూడండి ఇక్కడ వస్తుంది. చూడండి ఇక్కడ ఓపెన్ కెమెరా. ఓపెన్ కెమెరా దగ్గర క్లిక్ చేయండి. ఇవ్వండి, ఇది ఓపెన్ కెమెరా. చూసారా మీరు? ఓపెన్ కెమెరా ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దాంట్లో ఉంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేయకపోతే అందులో మీకు ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని వచ్చింది. మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇక్కడ ఇన్స్టాల్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇలాగ మీరు ఓపెన్ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది ఇక్కడ ఓపెన్ అని కనబడుతుంది, మీకు ఇన్స్టాల్ అని కనబడుతుంది. సో ఇది మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చిన్న సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ సెట్టింగ్ కనబడుతుంది, సెట్టింగ్ దగ్గరికి వెళ్ళండి. సెట్టింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియో సెట్టింగ్స్ అని ఉంది. అంటే ఇక్కడ వీడియో సెట్టింగ్స్, ఈ వీడియో సెట్టింగ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆడియో సోర్స్ అని ఉంది కదా, ఆడియో సోర్స్, అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చి ఎక్స్టెన్షన్ మైక్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. అంతే. మీరు క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాక్ అయిపోయింది. ఇంకా బ్యాక్ అయిపోయిన తర్వాత మీరు సింపుల్ ఓపెన్ కెమెరా దగ్గరికి వెళ్ళేసి చూడండి, ఓపెన్ కెమెరా ఉంది, ఓపెన్ కెమెరా దగ్గర క్లిక్ చేయండి.
ఓపెన్ కెమెరా క్లిక్ చేసి మీరు ఏం లేదు, సింపుల్గానే ఈ రిసీవర్ మీకు పేరు అవ్వాలంటే ఎలాగ అవ్వాలంటే పేరు జస్ట్ ఇది ప్రెస్ చేయండి. ఇలాగా గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇంకో మైక్ ప్రెస్ చేయండి, ఇంకో మైక్ కూడా, అది కూడా మీకు గ్రీన్ లైట్ వెళ్తుంది. ఇప్పుడు రెండు పేరు అయ్యేది. అలాగే ఇంకోటి మీరు ప్రెస్ చేస్తే ఇంకోటి కూడా సేమ్, ఇంకోటి కూడా పవర్ బటన్ ప్రెస్ చేస్తే పేరు ఏం చూసారా, 3 గ్రీన్ లైట్ వెలిగాయి. ఈ 3 గ్రీన్ లైట్ వెలిగాయి, చూడండి చూపిస్తుంది చూడండి. ఈ 3 గ్రీన్ లైట్ వెలిగాయి. ఇప్పుడు పేరు అయిపోయింది అనమాట. ఈ 3 పేరే ఉంది. అయితే సెల్ ఫోన్లో పెట్టిన తర్వాత మీకు ఈ సెల్ ఫోన్లో పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడే మీరు క్లిక్ ఏంటంటే మీరు ఇక్కడే తెలుసుకోవాల్సింది గమనించండి. మీకు ఈ సెల్ ఫోన్లో పెట్టిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ఒకసారి ప్రెస్ చేయండి, ఇది బ్లూ లైట్ వెలగాలి. ఒకసారి ప్రెస్ చేస్తే మీకు బ్లూ లైట్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ మైక్ని జస్ట్ నేను వీడియో తీస్తున్నాను చూడండి. ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను, మైక్ అనేది బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఈ ఆడియో రికార్డింగ్ చేస్తాను అనమాట. ఈ మైక్ దగ్గర పెట్టుకుని మన 2 మైక్లు కూడా మనం అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలా 2 మైక్లు కూడా మనం అట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 మైక్లు మనకు వర్క్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా ప్లే అయింది ఏంటంటే మీకు చూపిస్తున్నాను అండి. ఏమీ సింపుల్ మాట. మీకు ఇది ఇలా 2 కూడా గ్రీన్ లైట్ వెలగాలి, ఇక్కడ మీకు బ్లూ లైట్ వెలగాలి, అప్పుడే మీకు వర్క్ చేస్తుందన్నమాట. ఇక్కడ మీకు బ్లూ ఉండాలి, ఈ 2 గ్రీన్ ఉండాలి, అప్పుడే మీకు ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఇది గమనించవలసిన విషయం ఏంటంటే ఇదేమాట. సో ఇప్పుడు మీకు వర్క్ అవుతుంది. ఇప్పుడు ఆపుతాను చూడండి. ఇప్పుడు ఆపిన తర్వాత ఈ రిసీవర్ తీసేసి మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను, మైక్ అనేది బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఈ ఆడియో రికార్డింగ్ చేస్తాను అనమాట. ఈ మైక్ దగ్గర పెట్టుకుని మన 2 మైక్లు కూడా ఎంత క్లారిటీ ఉంది మీకు ఆడియో. 2 మైక్లు కూడా మనం అట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 మైక్లు మనకు వర్క్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఎలా ప్లే అయింది ఏంటంటే మీకు చూపిస్తుంది చూడండి. ఏమీ సింపుల్ మాట. మీకు ఇది ఇలా 2 కూడా గ్రీన్ లైట్ వెలగాలి, ఇక్కడ మీకు బ్లూ లైట్ వెలగాలి, అప్పుడే మీకు వర్క్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు బ్లూ ఉండాలి, ఈ 2 గ్రీన్ ఉండాలి, ఇప్పుడు మీకు ఇది వర్క్ అవుతుంది. ఇది గమనించవలసిన స్టార్ట్ అంటే ఇదేమాట. సో ఇప్పుడు మీకు వర్క్ అవుతుంది. మీకు చూసారు కదా, ఈ 2 ఇలా ఉండాలన్నమాట. మీకు ఒకటి బ్లూ లైట్, 2 గ్రీన్ లైట్లు ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు వర్క్ చేస్తుంది. ఇది బ్లూ లైట్ వెలగాలి, ఈ 2 గ్రీన్ లైట్లు వెలగాలి. పేరినప్పుడు గ్రీన్ వస్తుంది, ఆ తర్వాత మీరు జస్ట్ ప్రెస్ చేస్తే మీకు బ్లూ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు మాత్రమే వర్క్ చేస్తుంది. ఈ మైక్ చాలా ఉపయోగపడుతుంది, బాగానే ఉంది, వర్కింగ్ అది క్లారిటీ అది బాగానే ఉంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.